యువతకు విద్యార్థులకు హ్యాపీ వినాయక చవితి టు వన్ అండ్ ఆల్. ఈనాటి స్పెషల్ కార్యక్రమంలోని ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈనాటి ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. నేటి ధ్యాన యువలో మనం లైఫ్ లెసన్స్ ఫ్రమ్ వినాయక ఫెస్ట్ తెలుసుకోబోతున్నాం. వినాయక చవితి అనగానే ప్రతి యువత విద్యార్థుల్లో చాలా ఉత్సాహంతో ఉల్లాసంతో జరుపుకునే పండుగ ఈ 9 రోజులు మనం అద్భుతంగా జరుపుకుంటూ ఉంటాం. మరి ఇవి ఆనందంగా జరుపుకోవడంతో పాటుగా ఇందులోని జీవిత పాఠాలను తీసుకుంటే మనం అద్భుతంగా ఉన్నతంగా ఎదగొచ్చు అనేదే ఈనాటి కార్యక్రమం. రైట్, సరే వినాయక చవితిలోకి వెళ్దాం. వినాయకుడికి విఘ్నేశ్వరుడు, గణపతి, వినాయకుడు 3 పేర్లు ఉన్నాయి. ఏమిటి వినాయకుడు అంటే? వి అంటే విజయం, నాయకుడు విజయం సాధించడానికి కావలసిన నాయకత్వ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్న వారే వినాయకుడు అని మనం తెలుసుకోవచ్చు. తర్వాత విఘ్నేశ్వరుడు అంటాం. విఘ్నేశ్వరుడు అంటే ఏంటి? విఘ్నేశ్వరుడు అంటే విఘ్నాలను తొలగించేవాడు. విఘ్నాలను వారు తొలగించడం కన్నా ముందుగా అసలు ఆ విఘ్నేశ్వరుడికి వచ్చిన విఘ్నాలనే ఎలా తొలగించుకున్నాడో అవి కూడా మనకు జీవిత పాఠాలు అవుతాయి. ఈరోజు తెలుసుకుందాం మనం. తర్వాత గణపతి అంటాం. మనకు శివ భగవానుల వారి అబ్బాయి అని మనకు తెలుసు. శివ భగవానుల వారి చుట్టూ ఎవరైతే గణాలు ఉన్నారో ఆ గణాలన్నిటికీ కూడా ఇతనే మొదటి దేవుడుగా అధిపతిగా తనకు ఇచ్చారు. కాబట్టి గణపతి కూడా అవుతారు. అన్ని గణాలకు, దేవగణాలు, రాక్షస గణాలు అందరికీ కూడా అధిపతి ఈ గణాధిపతి. అందుకే గణపతి అంటాం. ఇది మొట్టమొదటి జీవిత పాఠం. ఇక రెండవ జీవిత పాఠం, మరి ఏ పని చేయాలన్నా లేదు ఏ పనిని ప్రారంభించాలన్నా కొత్తగా ఏది మొదలెట్టాలన్నా మనం వినాయకుల వారి యొక్క దర్శనాన్ని, వినాయక వారి యొక్క పూజను చేస్తాం. ఎందుకు? మరి కుమారస్వామి కూడా ఉన్నాడుగా. కుమారస్వామి కూడా ఉన్నప్పటికీ మరి ఈ వినాయకుడికే ఎందుకు మొదట పూజ చేస్తాం? ఇది తెలుసుకోవాలి. ఇందులోని అంతరార్థం అర్థమైతే ఇదొక అద్భుతమైన జీవిత పాఠం మన ఉన్నతికి. ఏమిటంటే శివ పార్వతులు ఈ ఇద్దరి కొడుకులకి, కుమారస్వామికి, గణపతి వారికి ఒక పోటీ పెడతారు. ఏమని? ఎవరైతే తొందరగా ముల్లోకాలను తిరిగి వస్తారో వారికి మొదటి దేవుడుగా గణాధిపతిగా మేము ఇస్తాము అని చెప్తారు. అప్పుడు కుమారస్వామి యొక్క ఏంటది ప్రయాణించేటువంటిది నెమలి పైన తొందరగా ప్రయాణం ప్రారంభించేస్తాడు. కానీ గణేశుడు మాత్రం తన ప్రయాణం చేయాల్సింది ఏంటి? ఎలుక కదా. ఎలుక చిన్నది, ఇతనేమో బారికాయుడు. మరి ఎలా? అతను గనక ఎలక మీద ప్రయాణం ప్రారంభిస్తే ఈ భారీ కాయంతో ఎప్పుడు ముల్లోకాలకు వెళ్ళాలి నేను? ఇది ఒక పెద్ద విఘ్నము, పెద్ద అడ్డంకి తనకు. ఏం చేశాడు అప్పుడు? వినాయకుడు అంటేనే బుద్ధికి సిద్ధికి ప్రముఖమైన వ్యక్తి. అప్పుడు ఏం చేశాడు? ఆ అడ్డంకి వచ్చింది. ఇంత భారీ కాయంతో ఆ ఎలుక మీద నేను ఎక్కడ వెళ్ళగలను అంత ఫాస్ట్గా అని తన బుద్ధిని ఉపయోగించి ఏం చేశాడు? మరి ఆ ముల్లోకాలకే ఆదిదేవుడే మా నాన్నగారు, ఆ శక్తి మా అమ్మగారు, కాబట్టి వాళ్ళ చుట్టూ తిరుగుదామని తన బుద్ధిని ఉపయోగించి శివపార్వతుల చుట్టూ 3 చుట్లు తిరిగాడు. అంటే మరి శివపార్వతుల చుట్టూ తిరిగితే, తల్లిదండ్రుల చుట్టూ తిరిగితే మరి ముల్లోకాలను జయించినట్ట, ముల్లోకాలు వెళ్ళొచ్చినట్ట అనే ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే శివుడు అంటే ధ్యానము, పార్వతి అంటే శక్తి, ధ్యాన శక్తితో ఉన్నాడు వారు అని. మరి ఇతను ఇక్కడే ఉన్నారు, కుమారస్వామి వెళ్ళాడు కదా అక్కడికి. మరి కుమారస్వామి ఒప్పుకుంటాడు వచ్చి, నేను ఎక్కడికి వెళ్ళినా నాకన్నా ఒక అడుగు ముందే ఉన్నాడు అన్న గణపతి అని. అంటే కుమారస్వామికి అలా ఎందుకు కనబడ్డారు అంటే ధ్యాన సాధన చేసినప్పుడు మనం ఆస్ట్రల్ బాడీతో ఎక్కడికైనా వెళ్తాము అని. ఇక్కడ ఇంకొక జీవిత పాఠం మన యువతకి, విద్యార్థులందరికీ ఏమిటి అంటే ఎవరైతే కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తారో, శివుడు అనే ధ్యానంతో పార్వతి అనే శక్తితో అనుసంధానమై ఉంటారో వారు ప్రాపంచికంగా పరిగెట్టే వాళ్ళకన్నా ఒక అడుగు ముందే ఉంటారు అనేదే గణపతుల వారి నుంచి మనం నేర్చుకున్న మరొక అద్భుతమైన జీవిత పాఠం మిత్రులారా. కాబట్టి అయ్యో కళ్ళు మూసుకొని కూర్చుంటే అన్న అవుతావా? అయింది కదా, వారే ప్రూవ్ చేశారు కదా.
సో ధ్యాన సాధన చేస్తూ తన విఘ్నాలను తొలగించుకున్నాడు తన బుద్ధి వికాసంతో, తన సిద్ధితో. ఇది రెండవ పాఠంగా మనం తీసుకోవచ్చు. ఇక మూడవ పాఠంగా వారి రూపమే అపురూపం. గణపతి వారి రూపమే గొప్ప అపురూపమైనది. ఆ రూపంలోనే మనం నేర్చుకునే జీవిత పాఠాలు అన్నీ ఉన్నాయి. ఏంటవి చూద్దాం. రైట్. సో వినాయకుల వారి రూపాన్ని చూస్తే ఎలా ఉంటుంది? పెద్ద తల ఉంటుంది. ఏమిటి పెద్ద తల? బిగ్ హెడ్. చాలా బిగ్ స్మాల్ రెండు ఉంటాయి వారి లోపల. మనం తెలుసుకోవాల్సిన జీవిత పాఠాలు అద్భుతంగా ఉన్నాయి. పెద్ద తల ఏమి సూచిస్తుంది అంటే మనం థింక్ బిగ్, పెద్ద పెద్ద ఆలోచనలు చేయాలి. చిన్న చిన్న ఆలోచనలు చేస్తూ ఉంటాం మనం. రైట్. చిన్నగా ఆలోచించినప్పుడు మనకు అంతే ఎదుగుదల వస్తుంది. ఎంత ఆలోచిస్తామో అంతే పని చేయగలుగుతాం, అంతే ఫలితాలు వస్తాయి. పెద్ద ఆలోచన చేసామనుకోండి, పని పెద్దగా చేస్తాం, ఫలితాలు కూడా పెద్దగా వస్తాయి. సో థింక్ బిగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. ఇందులోని జీవిత పాఠం మీ గురించి మీరు పెద్దగా ఆలోచించాలి. నాకు 40 మార్క్స్ వస్తే చాలు, నేను ఒక్క జాబ్లో 10,000 15,000 శాలరీ వస్తే చాలు, ఇలా కాదు. థింక్ బిగ్. పెద్దగా ఆలోచించవచ్చు మీరు. నేను అద్భుతమైన జాబ్ని సంపాదించడమే కాదు, నేను ఒక కంపెనీని స్థాపించి ఎన్నో వేల మందికి నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థాయికి నేను ఎదగాలి అన్న బిగ్ థింకింగ్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. బిగ్ థింకింగ్ చేసిన వాళ్ళే ఉన్నతంగా ఎదిగారు. వారు కూడా వారి రూపంతో ఈ మెసేజ్ని మనం తీసుకోవచ్చు. చూసుకోండి మీరు ఎక్కడెక్కడ పెద్దగా ఆలోచిస్తున్నారో, ఎక్కడెక్కడ చిన్నగా ఆలోచిస్తున్నారో. రైట్. ఆ బిగ్ థింకింగ్తో పాటుగా ఈ పెద్ద తల మీ గురించే కాదు, అందరి గురించి ఆలోచిస్తూ అందరికీ సహకారాలు అందిస్తూ ముందుకు వెళ్ళమని. ఇది మరొక అద్భుతమైన జీవిత పాఠం. చూడండి, ఈ జీవిత పాఠాలు ఒక విద్యార్థిని, ఒక యువతను ఏ దశకు చేరుతాయో. ఇప్పుడు ఒక గొప్ప సినిమా చూస్తున్నాం, ఎన్నో గ్యాడ్జెట్స్ని చూస్తున్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బిగ్ థింకింగ్ నుంచి వచ్చాయి. అది మనం ఈ 9 రోజులు గణపతి మండపాల దగ్గరికి వెళ్తాం, ఇంట్లో చేస్తాం. వారిని చూస్తూ ఈ జ్ఞానానికి అనుసంధానం అవ్వాలి. రైట్. సో అంత పెద్ద తల ఉన్నప్పుడు మరి చెవులు కూడా ఎలా ఉన్నాయో చూసాం కదా. చెవులను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. పెద్ద చెవులు. ఏమిటి పెద్ద చెవులు? ఈ చెవులు పెద్దగా ఉన్నాయి, నోరు మాత్రం చిన్నగా ఉంది. రైట్. 2 చెవులు ఉన్నాయి, ఒకటే నోరుంది. ఏమిటి ఈ లెసన్స్? చెవుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠం ఏంటి అంటే లిజన్ మోర్. ఎక్కువగా వినాలి, శ్రద్ధగా వినాలి, పూర్తిగా వినాలి. ఎదుటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఇంటరప్ట్ చేయకుండా కంప్లీట్ అయ్యే వరకు విని అప్పుడు మనం మాట్లాడాలి. అందుకే 2 చెవులు ఉన్నాయి. అంటే ఏంటి? నువ్వు చిన్న నోరు అంటే టాక్ లెస్, తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. తక్కువ ఎక్కువ అంటే ఏంటి? వేరు ఎలా వేసుకుంటాం? మీరు ఎంతైనా మాట్లాడండి, మీరు మాట్లాడేదానికి డబుల్ వినాలి. మీరు ఎంతైనా వినండి, అందులో హాఫ్, సగమే మాట్లాడాలి. కాబట్టి ఈ 2 అద్భుతమైన జీవిత పాఠాలు. చిన్నప్పుడు మనం కొటేషన్ చూసాం, స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్. మౌనంగా ఉండడం, సైలెన్స్లో ఉండడం ఎంత గోల్డ్. ఎవరికైనా పనిష్మెంట్ ఇవ్వాలంటే మీరు మాట్లాడకుండా ఉంటే చాలు, వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ ఇచ్చినట్టే. కాబట్టి సైలెన్స్లో అంత పవర్ ఉంటుంది. ఇయర్స్ ఎంత విలువైనవి, వినడం వల్లనే కదా మీరు కాలేజీలో కానీ స్కూల్లో కానీ, లేదు ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు, ఒక ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు కానీ శ్రద్ధగా వినడం వల్లనే మీరు ఉన్నతంగా ఎదగగలుగుతారు. శ్రద్ధగా వినాలి, పూర్తిగా వినాలి, కరుణతో వినాలి, డబుల్ వినాలి అనేదే నెక్స్ట్ జీవిత పాఠం మనం వినాయకుల వారి నుంచి తెలుసుకుంటున్నాం. నెక్స్ట్, నోటి నుంచి తక్కువ మాట్లాడాలి. ఏంటి తక్కువ? చాలామంది ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు, తక్కువ వింటూ ఉంటారు. ఇప్పటి వరకు దానివల్ల ఏం జరిగిందో మీ అందరికీ అనుభవమే కదా. ఇవాళ చెక్ చేసుకోండి మీరు. ఎవరైనా మీ టీచర్స్ కానీ, పేరెంట్స్ కానీ, మీ బ్రదర్ సిస్టర్స్ కానీ, మీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా చెప్పేటప్పుడు కంప్లీట్ అయ్యే వరకు వినండి.
ఆ తర్వాత మాట్లాడండి, మీ విలువ పెరుగుతుంది. ఎవరైనా మీరు గుర్తు తెచ్చుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైతే తక్కువ మాట్లాడుతారో వాళ్ళకి విలువ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ మాట్లాడే వాళ్ళకి వాల్యూ ఉండదు, మన వాల్యూ మనమే పోగొట్టుకుంటూ ఉంటాం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, తక్కువ మాట్లాడడంతో పాటు తక్కువ తినాలి, మితాహారం. ఒకటే నోరు ఉంది, ఎక్కువ వినాలి, అవసరమైనవే వినాలి, అవసరమైంది సరి అయింది మాత్రమే తినాలి. ఒకటే నోరు ఉంది అంటే మితాహారం తీసుకో, తక్కువగా మాట్లాడు. తక్కువ ఎక్కువ అనేదానికి కొలమానం ఏం లేదు, ఎప్పుడు ఏది అవసరమో అదే మాట్లాడు. స్టార్టింగ్ చెప్పుకున్నాం మనం ధ్యాన శక్తి గురించి. ధ్యానం చేసిన వారు ప్రాపంచికంగా పరిగెట్టే వాళ్ళకన్నా ఒక అడుగు ముందే ఉంటారు. ఎంతోమంది ధ్యాన యువత యొక్క మన అనుభవాలు విన్నాం ఇదే ధ్యాన యువలో. కాబట్టి ధ్యాన సాధన మీరు చేసినప్పుడు అద్భుతంగా వింటారు, మీరు అందరి అనుభవాలు వింటారు, సక్సెస్ స్టోరీస్ వింటారు. మీరు సక్సెస్ స్టోరీస్ వినాలి. మీరు ఒక విజేత ఐఏఎస్ ఐపీఎస్ సక్సెస్ అయిన వాళ్ళని మనం చూస్తున్నాం. సివిల్స్లో సక్సెస్ అయిన వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారు, ఏం చదివారు, అది వింటున్నాం. ఇప్పుడు మీరు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు తక్కువ మాటల్లో 10 మాటల్లో చెప్పాల్సింది ఒక్క మాటల్లో అనవసరంగా మాట్లాడుతూ విలువను తగ్గించుకోవద్దు అనేదే ఈ యొక్క మౌత్ ద్వారా మనం తీసుకునేటువంటి లైఫ్ లెసన్. రైట్, బిగ్ హెడ్, బిగ్ ఇయర్స్, స్మాల్ మౌత్. ఇక్కడికి వస్తే చిన్న కళ్ళు ఉంటాయి, స్మాల్ ఐస్. మరి ఇందులో ఏంటి జీవిత పాఠం? స్మాల్ ఐస్ అంటే సూక్ష్మ దృష్టితో చూడాలి మనం. మీరు ఒక జీవితంలో ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకున్నారు కదా, దాంట్లో విజయం సాధించాలంటే మీకు ఎంత సూక్ష్మ దృష్టి ఉంటే అంత ఉన్నతంగా ఎదుగుతారు. కళ్ళు పెద్దవి చేసి చూడటం కాదు, సూక్ష్మ దృష్టితో చూస్తూ ఉంటాం మనం. అంటే ఏంటి? ఫోకస్డ్, లేజర్ ఫోకస్ ఉండాలి. మనం ఒక సినిమా చూస్తున్నాం, డైరెక్టర్కి ఎంత ఫోకస్ ఉంటే అంత సక్సెస్ అయ్యారు. ఒక క్రికెటర్, సక్సెస్ అయిన క్రికెటర్కి చప్పట్లు కొడుతున్నాం, గ్రేట్ అంటున్నాం. వారు ఎంత లేజర్ ఫోకస్తో ఆడుతున్నారు. రైట్, అంత దృష్టి ప్లస్ విజనరీ. మనం ఎంత దృష్టి పెద్దగా మనది ఎక్స్పాండ్ అవుతుంది. పెద్దగా ఆలోచిస్తూ సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు ఒక విజనరీగా ఎదుగుతాం మనం. అంటే రాబోయే రోజుల్లో ఒక 10 సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉండాలో మనం చూసుకోగలుగుతాం. రైట్, ఈ కళ్ళు ఇంకేం సూచిస్తాయి అంటే, చిన్న కళ్ళు అనవసరమైన వాటిని చూడకుండా ఉండడం. మనం ఇప్పుడు చూస్తున్నాం, ఎన్ని వద్దనుకున్నా కనబడుతూనే ఉంటాయి, రోడ్డు మీద కనబడుతూ ఉంటాయి, బయటికి వెళ్తే కనబడుతూ ఉంటాయి, సోషల్ మీడియాలో అయితే ఇంకా లెక్కే లేదు కదా. చూడకూడనివి చూడొద్దు, నీకు అవసరం లేనివి చూడొద్దు అనే జీవిత పాఠాన్ని తీసుకుంటాం. నీకు అవసరం లేనివి వినొద్దు, అవసరం ఉన్నవే వినాలి. నీకు అవసరం ఉన్నవి 2 సార్లు విను. నీకు అవసరం లేనిది, ఎదుటి వాళ్ళకు అవసరం లేనిది తక్కువ మాట్లాడు, అనవసరమైనవి మాట్లాడకు. చూడండి, ఈ హెడ్ నుంచి మౌత్ వరకే ఇన్ని లైఫ్ లెసన్స్ ఉన్నాయి మనకి. జీవితంలో ఎంత ఉపయోగం. ఈ 9 రోజులు మనం ఈ జ్ఞానాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉండాలి, ధ్యానం చేస్తూ ఉండాలి. ఈ శక్తి, ఈ జ్ఞానం వారి నుంచి మనం తీసుకుంటూ ఉంటాం. రైట్, ఇక హ్యాండ్స్ విషయానికి వద్దాం. చేతులు, రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్, 2 వైపులా 2 ఉంటాయి. రైట్, ఒకవైపు ఏముంటుంది? ఒక గొడ్డలు ఉంటుంది కదా, ఇంకొక వైపు ఒక థ్రెడ్. రైట్, దీన్ని పరుషం అంటారు, దీన్ని పాశం అంటారు. ఏది? థ్రెడ్ని. రైట్, సో ఈ పరుషం అంటే ఏంటి? గొడ్డలి ఏంటి? ఏం సూచిస్తుంది అంటే అనవసరమైన బంధాల నుండి, అటాచ్మెంట్ నుండి ఛేదిస్తుంది అని అర్థం. ఎప్పుడైతే నువ్వు బిగ్ థింకింగ్తో ఉంటావో, ఎప్పుడైతే నీకు అవసరమైనవి ఉపయోగపడేటివి ఎక్కువ వింటూ తక్కువ మాట్లాడతావో, సూక్ష్మ దృష్టి కలిగి ఉంటావో, అప్పుడు అనవసరమైనటువంటి అన్నెసెసరీ అటాచ్మెంట్ నుండి బయటపడతాం. నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ, నా కాలేజ్ ఉండాలి, ఎంత అవసరమో అంతే. ఓవర్ అటాచ్మెంట్ లీడ్స్ టు డిస్టర్బెన్సెస్. చూడండి, ఇవాళ ఎన్నో రకాల డిప్రెషన్స్ రావడానికి మూలం ఓవర్ అటాచ్మెంటే కదా. సో ఈ డిటాచ్మెంట్ లెసన్ని నేర్పించడానికి అదే యాక్స్,
పరుషం అంటారు దాన్ని. కాబట్టి మీరు ఇవాళ గమనించండి, ఈ వినాయక చవితి నుండి 9 రోజులు సాధన చేయాలి. వేటి పైన నేను బాగా అటాచ్ అయ్యాను? ఓవర్ ఫుడ్ మీదనా, ఫాస్ట్ ఫుడ్స్ మీద అటాచ్ అయ్యానా, సోషల్ మీడియా మీద అటాచ్ అయ్యానా, ఎక్కడ నా అటాచ్మెంట్స్ ఉంది అని ఆ గొడ్డల్ని గుర్తు తెచ్చుకుంటే ఛేదించినట్టుగా ధ్యాన సాధనతో ఆటోమేటిక్గా బయటపడతారు. రైట్, ఉంటాము కానీ ఉండం, ఎంత అవసరమో అంతే. కాలేజీకి వెళ్తారు, ఎన్ని గంటలు ఉండాలో అన్ని గంటలు ఉండి వచ్చేస్తారు. మీరు కాలేజీలో 2 రోజులు 3 రోజులు ఉండండి అంటే ఉంటామా? ఉండం మనం. మరి మిగతా వాటికి చెప్పండి ఒకసారి. చెప్పిన జోకు 10 సార్లు చెప్తే నవ్వుతారా? నవ్వం కదా. మరి చేసిన పనే పదే చేస్తూ ఉంటాం, అనవసరమైనవి. రైట్, అనవసరమైన బంధాల్లో ఇరుక్కొని ఉంటాం మనం. మరి అది రిపీటెడ్గా చేయడం వల్లనే అటాచ్మెంట్కి దారితీస్తుంది. కాబట్టి ఈ వినాయకుల వారి యొక్క ఆ పరుషం లేదా దాన్ని యాక్స్ అంటాం కదా, ఆ గొడ్డలి దేనికి చిహ్నం అంటే మన అటాచ్మెంట్ నుంచి బయటపడతాం ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తామో, నాయకుడు అవుతామో. ఇవన్నీ కూడా నాయకత్వ లక్షణాలను పెంచుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. మీకొచ్చే అడ్డంకులన్నిటిని కూడా ఛేదిస్తుంది. వినాయకుడు, విఘ్నేశ్వరుడు అంటే తన అడ్డల్స్ని ఎట్లా తొలగించుకున్నాడో మీ అడ్డంకులను కూడా తొలగించుకోవడానికి ఇవన్నీ జీవిత పాఠాలు. ఇక ఇంకొక చేతిలో ఏముంటుంది అంటే రోప్. దాన్ని ఏమంటాం? పాశం. అంటే ఏంటి? రోప్ విసురుతారు ఇలాగా. రైట్, నువ్వు ఎప్పుడైతే ధ్యాన సాధన చేస్తావో, ఎప్పుడైతే బిగ్ థింకర్గా ఉంటావో, ఎప్పుడైతే ఎక్కువ వింటూ తక్కువ మాట్లాడతావో, ఎప్పుడైతే నువ్వు సూక్ష్మ దృష్టితో ఉంటావో, నీ హయ్యర్ సెల్ఫ్తో నువ్వు కనెక్ట్ అయి ఉంటావు, నీ లక్ష్యముతో నీ లక్ష్యానికి దగ్గరగా వెళ్తావు అనేదే ఇది సూచన. ఇది మనం ఇందులోని లైఫ్ లెసన్స్ని తీసుకోవాలి మనం. రైట్, ఇంకొక చేతిలో లడ్డు ఉంటుంది, మోడకాస్. యాక్చువల్గా అయితే ఇంట్లో పెట్టినప్పుడు ఉండ్రాలు పెడతాం, విగ్రహం పెద్ద దాంట్లో అయితే లడ్డు పెడతాం. అదేం సూచిస్తుందో తెలుసా? చేతిలో లడ్డు పట్టుకొని ఉంటారు, కానీ తనకొస్తున్న బహుమతిని అంగీకరిస్తాడు, కానీ దాని పట్ల వ్యామోహం ఉండదు. లడ్డూ తింటున్న వినాయకుడిని చూశామా? వారి పేరుతో మనమే తినేస్తున్నాం, అవునా కాదా? అంటే ఏంటి? తను ఇవన్నీ సాధనలు చేయడం వల్ల వచ్చిన బహుమతి ఆ లడ్డు. ఆ బహుమతిని ఏం చేస్తున్నారు? ఇవ్వబడ్డది కాబట్టి తీసుకున్నాడు, అంగీకరించాడు, కానీ దాని పట్ల వ్యామోహం లేదు. అలా గమనిస్తూ ఉంటారు. రైట్, మీరు కూడా దేని పట్ల వ్యామోహం లేకుండా ఉండాలి అనేదే ఒక గొప్ప లెసన్. రైట్, సో ఈ అద్భుతమైన లెసన్స్ని మనం ఎప్పుడైతే ఆచరిస్తామో మీరు కూడా విఘ్నేశ్వరుడు అవుతారు. అంటే మీకొచ్చే అడ్డంకులు, మీ చదువులో కానీ, ఉద్యోగం సంపాదించడంలో కానీ, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించడంలో కానీ విఘ్నాలన్నీ తొలగిపోతాయి. నాయకుడు అవుతారు. అంటే విజయం సాధించే నాయకత్వ లక్షణాలు మీలో పెంపొందించుకోగలుగుతారు. రైట్, సో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏమొస్తుంది? మరి నెక్స్ట్ స్టమక్ వస్తుంది. బిగ్ స్టమక్, పెద్ద స్టమక్. దేనికి చిహ్నం అంటే ఎక్కువ తినాలి అని చెప్పేవారు. నా చిన్నప్పుడు అయితే మనం ఎక్కువ ఫుడ్ తినేవాళ్ళం కాదుగా. చాలామంది యువత విద్యార్థులు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువ తింటాం, స్టోర్డ్ ఫుడ్స్ ఎక్కువ తింటాం, ఫుడ్ ఎక్కువ తినాం. అందుకే మన పేరెంట్స్ ఏం చేస్తారు? ఈ రోజు నుంచి చక్కగా భోజనం బాగా తినాలి, అన్నం బాగా తినాలి, ఆయనలాగా పొట్ట పెంచుకోవాలని చెప్తారు. ఫుడ్ని అలవాటు చేయడానికి, నువ్వు ఫుడ్డీగా ఉండడానికి కాదు. ఏం సూచిస్తుంది స్టమక్ అంటే? గుడ్ని బ్యాడ్ని, మంచిని చెడుని అన్నిటినీ నువ్వు డైజెస్ట్ చేసుకోగలగాలి. పెద్ద పొట్ట ఉండడం అంటే డైజెస్ట్ చేసుకోవాలి. ఎదుటి వాళ్ళు నాకు వీళ్ళు నచ్చరు, వాళ్ళు నచ్చుతారు, వీళ్ళంటే ఇష్టం, వాళ్ళంటే కష్టం అనుకుంటూ ఉంటాం మనం. ఈ ఇష్టాలను దాటి అందరినీ, వారి ప్రవర్తనను, వారి చేతలను, వారి మాటలను అన్నిటినీ సంపూర్ణంగా డైజెస్ట్ చేసుకో అని చెప్తారు. చూడండి వినాయకుల వారు ఎంత గ్రేటెస్ట్. వారు చెప్పిన విషయాలు ఆచరించకుండా మనం ఎంత మూర్ఖంగా ఉన్నా వారు క్షమిస్తున్నారు మనల్ని. అదే దేవుడి తత్వం. క్షమాగుణం అంటే దాన్ని నథింగ్ బట్ డైజెస్టింగ్ ఎదుటి వాళ్ళ యొక్క ఆలోచన, మాట, ప్రవర్తనను డైజెస్ట్ చేసుకునే గుణాన్ని కలిగి ఉండడం. ఇష్టాలు కాదు, అన్నిటినీ డైజెస్ట్ చేసుకోవాలి. డైజెషన్ ఇష్యూ రావడానికి కూడా మూల కారణం
ఎదుటి వాళ్ళను డైజెస్ట్ చేసుకోలేము మనం. ఇలా ఉంటేనే నచ్చుతుంది నాకు, అలా ఉంటే నచ్చదు. నాకు ఇలా మాట్లాడే వాళ్ళే ఇష్టం, అలా మాట్లాడితే నాకు ఇష్టం లేదు. చూడండి మీరు, ఈ 9 రోజుల్లో ఎన్నో 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 డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ 9 రోజులు 9 రాత్రులు ఇవన్నీ సాధన చేస్తే మనం ఆ వినాయకుల వారికి దగ్గరగా వెళ్తాం. పూజ అంటే మనల్ని మనం దగ్గరగా జరుపుకోవడం, ఆ వినాయకుల వారి శక్తికి జ్ఞానానికి దగ్గరగా జరుపుకోవడం. ఇది విగ్రహంతోనో బయట ఫోటోకో చేయడం వల్ల రాదు మిత్రులారా. గమనించండి మీరు, సైంటిఫిక్గా జీవించాలి మనం. ఎప్పుడైతే సాధన, ఇదంతా ఎనర్జీ రూపంలో ఉన్నారు కదా వినాయకుల వారు, ఇదంతా ఎనర్జీ కదా. థాట్ ఈజ్ ఎనర్జీ, లిజనింగ్ ఈజ్ ఎనర్జీ. ఈ ఎనర్జీస్ని మనం ఎప్పుడు ఎన్హాన్స్ చేసుకుంటామో, అద్భుతమైన ఎనర్జీతో ఉంటామో, అప్పుడు మాత్రమే మనం ఈ లైఫ్ లెసన్స్ని తీసుకోగలుగుతాం. ఇక మనం ఇక్కడ దంతాలు చూస్తే ఒకటే ఉంటుంది దంతం. 2 దంతాలు ఉండాల్సింది ఒకటే దంతం ఉంది. ఏమిటి, ఎందుకు? దీనికి వెనక్కి వెళ్ళాలి స్టోరీలోకి. రైట్. వ్యాస మహర్షి వారు మహాభారతాన్ని వారు చెప్తున్నప్పుడు, డిక్టేట్ చేస్తున్నప్పుడు వీరు రాయాలి. అప్పుడు వారికి ఒక కండిషన్ పెడతారు గణపతి. ఏమని అంటే, మీరు స్పీడ్గా చెప్పాలి, బ్రేక్ ఇవ్వద్దు. మీరు బ్రేక్ ఇస్తే మాత్రం నేను ఆపి వెళ్ళిపోతాను అంటారు. ఇక ఎంత స్పీడ్గా చెప్తారో చూసుకోండి. అలా స్పీడ్గా చెప్తూ ఉంటే ఇతను స్పీడ్గా రాస్తూ ఉంటారు. ఇక్కడ ఒక అద్భుతమైన లైఫ్ లెసన్ ఉంది. అంటే వినాయకుల వారు స్పీడ్గా రాస్తూ ఉన్నారు. మీరు రైటింగ్లో స్పీడ్గా ఉంటేనే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. స్లో రైటింగ్ ఉంటే వితిన్ టైంలో మీరు పూర్తి చేయలేరుగా. ఎగ్జామినేషన్కి ఒక టైమే ఉంటుంది, 2.5 అవర్సే ఉంటుంది. ఆ 2.5 అవర్స్లో నువ్వు కంప్లీట్ చేయాలి. సో స్పీడ్ రైటింగ్ ఉండడం అనేది ఇంపార్టెంట్ అనేది ఒక లెసన్ అని తీసుకుంటే, ఇక ఆ స్పీడ్ రాస్తున్నప్పుడు వారు రాస్తున్నటువంటి ఆ రోజుల్లో ఉన్న పెన్ను, ఇప్పుడున్న పెన్ను కాదు, అది ఇరిగిపోతుంది. ఇప్పుడు ఏం చేయాలి? తననేమో స్పీడ్గా చెప్పమన్నారు, అతను స్పీడ్గా చెప్తూనే ఉన్నారు, ఇది ఇరిగిపోయింది. అప్పుడు వెంటనే తన యొక్క దంతాన్ని విరిచి రాయడం ప్రారంభించారు. అంటే ఏంటి? తను ఎవరికైతే ఒక కమిట్మెంట్తో ఉండమని చెప్పారో తను కూడా ఒక కమిట్మెంట్తోనే ఉన్నారు. ఎదుటి వాళ్ళు ఇలా ఉండాలని శాసించడమే కాదు, తను కూడా ఉండాలి అని ఆచరించారు. అంటే కమిట్మెంటుతో నువ్వు ఏ నిర్ణయం అయితే తీసుకుంటావో, ఎదుటి వాళ్ళకి ఏ నిర్ణయం అయితే ఇస్తావో అది నిలుపుకొని నువ్వు కూడా ఆ కమిట్మెంటుతో జీవించాలి అనేదే ఒక అద్భుతమైన లైఫ్ లెసన్. తన ఒంటి భాగాన్ని కూడా విరిచి కంటిన్యూ చేశారు అంటే ఎంత కమిట్మెంట్ ఉంది. మరి ఎన్ని నేర్చుకోవాలి మనం మన చదువులో, మన ఉద్యోగ సంపాదనలో, ఎన్నిట్లో మనం కమిట్మెంట్తో ఉండాలి. ఉదయం నిద్ర లేవాలంటే కమిట్మెంట్తో లేవాలి. నీ కోసం నువ్వు లేవాలనుకున్నప్పుడు లేస్తావు. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కాదు, ఎప్పుడైనా ఇది కంప్లీట్ చేయాలి, వాళ్ళ సిలబస్ అంటే కంప్లీట్ చేయాలి, అది కమిట్మెంట్. సో కమిట్మెంట్ అనేది వారి నుండి తీసుకునే మరొక అద్భుతమైన లైఫ్ లెసన్, జీవిత పాఠం మిత్రులారా. రైట్. సో అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే పెద్ద తొండం ఉంటుంది, బలమైన తొండం ఉంటుంది, పొడవైన తొండం ఉంటుంది. ఆ తొండము ఎంత బలంగా ఉంటుందో మీకు తెలుసు. అంత బలంతో పాటుగా అడాప్టబిలిటీ కూడా ఉంటుంది. అంటే పెద్ద కొండనైనా కొట్టగలదు, చిన్న సూదినైనా తీయగలదు. అంటే ఏంటి? బలంతో పాటుగా పరిస్థితులకు అనుగుణంగా ఒదిగిపోయే గుణం కూడా ఉండాలి. రైట్. నేను మొండిగా ఇలాగే ఉంటా, నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే చేస్తా అని కాకుండా అడాప్టబిలిటీ అంటే సిచ్యువేషన్కి అనుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా, వ్యక్తులకు అనుగుణంగా అడాప్టబిలిటీతో ఉండడం. అంటే ఏంటి అడాప్టబిలిటీతో ఉండడం అంటే? ఎగ్జాంపుల్, మనం రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం, ఎదుటి వాళ్ళు ట్రాఫిక్ రూల్ పాటించకుండా మనకు ఆపోజిట్లో వస్తున్నారు, రాంగ్ రోడ్లో. ఏం చేస్తాం అప్పుడు? మనం ఆపి తిట్టినా ఏమైనా అన్నా వృధానే కదా. సైలెంట్గా లోపల ఒక తిట్టుకొని సైడ్ వెళ్ళిపోతాం మనం. అంటే ఏంటి? అడాప్టబిలిటీ. అది అన్ని ప్లేసెస్లో రావాలి మనకి. స్టిఫ్గా ఉండాలి, బలంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి. నువ్వు పెద్దవి తీయగలగాలి, చిన్నవి తీయగలగాలి. అంటే నాకు 1,00,000 రూపాయలు జీతం వస్తేనే జాబ్ చేస్తాను, నాకు 100 మార్క్స్ వచ్చేటట్టయితే నేను ఎగ్జామ్ రాస్తాను, లేకపోతే నేను రాయను. నేను ఇప్పుడు కప్పు గెలిచేటట్టయితేనే నేను గేమ్ ఆడుతాను, లేకపోతే నేను ఆడను. ఎస్,
అది ఒకటి, కప్పు గెలిచినా గెలవకపోయినా నువ్వు పార్టిసిపేట్ చేయడమే ఇంపార్టెంట్. అదే అడాప్టబిలిటీ. స్ట్రెంగ్త్తో పాటు అడాప్టబిలిటీని కలిగి ఉండాలి అనేదే ఒక అద్భుతమైన జీవిత పాఠం వినాయకుల వారి తొండం నుంచి తెలుసుకుంటాం మనం. రైట్. ఏనుగు తల అంటే బుద్ధికి చిహ్నం. ఎంత బుద్ధిజీవి, ఒక గ్రేటెస్ట్ శాకాహారి ఏనుగు అనేది. రైట్. బుద్ధి మరియు సిద్ధి ఈ రెండు కలిగి ఉన్నవారే వినాయకుల వారు. మనలో బుద్ధి సిద్ధి పెరగాలన్నా, మనకున్న అడ్డంకులు, మనం విజయం సాధించడానికి ఉన్న అడ్డంకులను దాటాలన్నా ఈ జీవిత పాఠాలన్నీ తెలుసుకొని ఈ 9 రోజులు 9 రాత్రులు ధ్యాన సాధన చేస్తూ ఒక్కొక్కటి మనం పెంపొందించుకుంటే నాయక్ అవుతాం. అంటే విజయం సాధించే నాయకత్వ లక్షణాలు మీలో పెంపొందించుకోగలుగుతారు. రైట్. సో ఇలా చూసాం కదా ఎన్ని అద్భుతమైన విషయాలు ఉన్నాయో. రైట్. ఇక స్టమక్ గురించి చెప్పుకున్నాం మనం, ఎలుక గురించి చెప్పుకోవాలి. అదేంటి, అంత చిన్న ఎలుక పైన అంత భారీ కాయుడు ఎలా ప్రయాణం చేస్తారు? ఆలోచించండి లాజికల్గా. ఏం క్రియేట్ చేశారు అంటే, ఎలుక ఏం చేస్తుంది, ఎలుక యొక్క నేచర్ ఏది కనబడ్డా టకటక టకటక అని నోటితో టేస్ట్ చేసి చూస్తుంది, టచ్ చేసి చూస్తుంది. రైట్. ఒక దగ్గర ఉండదు, అటు ఇటు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది. ఏది కనబడుతుంది నోటికి తీసుకుంటూనే ఉంటుంది. అంటే డిజైర్స్, కోరికలకు చిహ్నం ఎలుక. మరి అలా మితిమీరిన కోరికలు నీకుంటే ఏమవుతుంది? చీకటిలో ఉంటాం. ఆ ఎలుక చీకటికి చిహ్నం. ఈ వినాయకుల వారు వెలుగుకి చిహ్నం. ఎలుక పైన వినాయకుడు ప్రయాణం చేయడం అంటే, దాన్ని వాహనంగా వాడడం అంటే, నీ కోరికల పైన నువ్వు స్వారీ చేయాలి. కోరికలు నిన్ను స్వారీ చేసే విధంగా నువ్వు ఉండొద్దు అనే జీవిత పాఠాన్ని తీసుకోవాలి. మితిమీరిన కోరిక ఉండాలి. నేను అద్భుతంగా 100% మార్క్స్ సాధించాలి, నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తున్నా సక్సెస్ అయి తీరాలి, మంచిదే. మితిమీరిన కోరిక, నాకే రావాలి జాబు, నేనే అద్భుతంగా అంటే నేనే ర్యాంకర్ అవ్వాలి, నేనే ఈ జాబ్ని సంపాదించాలి, నేనే డబ్బు సంపాదించాలి, ఆఫీసులో నేనే గొప్ప వ్యక్తిగా ఉండాలి. మితిమీరిన కోరిక, అది ఆ కోరిక నిన్ను ఆడిస్తుంది అని అర్థం, నీ మీద స్వారీ చేస్తుందని అర్థం. వినాయకుల వారు అంటే వెలుతురు, జ్ఞానము. జ్ఞానముతో, బుద్ధితో, సిద్ధితో ఆ ఎలుక అయిన కోరికల పైన స్వారీ చేయమని మనకు జీవిత పాఠాన్ని నేర్పిస్తున్నారు వినాయకుల వారు. రైట్. మనలో ఎన్నో చీకట్లు ఉంటాయి. నేనింతే, నాకంత సీన్ లేదు, నేనేం చేయలేను, మా ఇంట్లో ఇంతవరకు ఎవ్వరు విజయం సాధించలే, నాకెట్లా సాధ్యమవుతుంది, ఇవన్నీ చీకటి. అది ఎలుకకు చిహ్నం. ఆ చీకటి పైన వెలుగు స్వారీ అంటే ఏంటి? తను వినాయకుల వారే వెలుగు. నువ్వెప్పుడైతే వినాయకుడు అంటే గుర్తుపెట్టుకోండి, బుద్ధి సిద్ధి కలిగి ఉన్న ఒక రూపం, ఒక ఫిజికల్ బాడీ కాదు, అలాగే ఉంటారని కాదు, అది ఒక ఎనర్జీ రూపంలో తీసుకుంటే మీరు బుద్ధితో సిద్ధితో ఉన్నప్పుడు వెలుగుతో ఉంటారు. ఆ చీకటైనటువంటి ఆ ఎలుక పైన మీరు స్వారీ చేయగలుగుతారు. సో ఎన్ని అద్భుతమైన విశేషాలు ఉన్నాయి ఇందులో. తర్వాత ఇక కాళ్ళ దగ్గర ప్రసాదం కనబడుతూ ఉంటుంది మనకు, వినాయకుడి పోస్చర్ చూస్తే కనుక మీరు. ఆ ప్రసాదం ఏమిటి అంటే, నువ్వు చేయవలసింది చేసినప్పుడు నీకు రావాల్సింది వచ్చి తీరుతుంది. రైట్. నువ్వు ఇప్పుడు ఇవన్నీ ఆచరించినప్పుడు నీకేం రావాలో వస్తుంది కదా. నీ ఆలోచన పెద్ద ఉన్నప్పుడు, నీ మాటలు తక్కువ ఉన్నప్పుడు, శ్రద్ధగా విన్నప్పుడు, అడాప్టబిలిటీ కలిగి ఉన్నప్పుడు, సూక్ష్మ దృష్టితో ఉన్నప్పుడు, అన్నిటినీ అందరినీ డైజెస్ట్ చేసుకుంటున్నప్పుడు, ఓకే, నీకున్న అటాచ్మెంట్ నుంచి బయటపడుతున్నప్పుడు, నీ ఓవర్ సెల్ఫ్కి, నీ లక్ష్యానికి నువ్వు దగ్గరగా వెళ్తున్నప్పుడు ఏమవుతుంది? నీ కోరికల పైన నువ్వు స్వారీ చేసినప్పుడు ఏమవుతుంది? రావాల్సిన అన్ని నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అనేటువంటిదే ఆ కింద ఉన్నటువంటి ప్రసాదానికి చిహ్నం. మిత్రులారా, ఎన్ని జీవిత పాఠాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో జీవిత పాఠాలు ఉంటాయి. రకరకాల విగ్రహాలను పెట్టామా అనేది కాదు, ఎంత జ్ఞానం మనం తీసుకున్నాం, వారిలాగా ఎన్ని జీవిత పాఠాలని ఆచరిస్తున్నాం, అది మన ఎదుగుదలకు చిహ్నం.
రైట్. సో వినాయకుడు అంటే ప్రకృతి సహజ సిద్ధంగా ప్రకృతితో జరుపుకోవాల్సిన పండగ అనేది గుర్తుపెట్టుకోవాలి. యువతగా, విద్యార్థులుగా మీరే ఇంట్లో ఈ జ్ఞానాన్ని అందించాలి. రైట్. మనం ప్రకృతి ఇప్పుడంతా ప్రకృతి విలయ తాండవం చేస్తున్న సమయం ఇది. ఎందుకు ఈ పండగలు వచ్చాయి? అలనాటి మన చరిత్ర నుంచి తీసుకుంటే ఎందుకు వచ్చింది అంటే ఇది వర్షాకాలం. వర్షాకాలంలో చల్లగా ఉన్నప్పుడు అన్ని క్రిమి కీటకాలన్నీ యాక్టివ్గా నిద్రలేస్తాయి. కాబట్టి ఎన్నో వైరల్ ఫీవర్స్, డిఫరెంట్ జబ్బులు వస్తూ ఉంటాయి. ఇంట్లో అందరూ సిక్ అయి ఉంటారు ఒక్కసారైనా ఈ సమయంలో. కాబట్టి మన పూర్వీకులు మట్టితో ఒక విగ్రహాన్ని తయారు చేసి, ఈ చెట్టు ఆ బెరడు కొన్ని యుగాల కిందికి వెళ్ళండి, మెడిసిన్స్ ఉన్నాయా? ఓన్లీ ఆకులు అలాలే కదా ఉన్నాయి. అప్పుడు ఏం చేశారు? మట్టితో వినాయకుడిని తయారు చేసి ఈ రోజున వాటి చుట్టూ మెడిసినల్ ప్లాంట్స్, మెడిసినల్ లీవ్స్ అవి దాని చుట్టూ పెట్టి 9 రోజులు ఇంట్లో పెట్టడం వల్ల ఇంట్లో ధూప దీప నైవేద్యాలు పెట్టి అప్పటిదాకా జెమ్స్ ఉన్న ఇంటిని శుద్ధి చేసుకునే ప్రక్రియ. అప్పుడు అవన్నీ తీసుకెళ్ళి ఆ 9 రోజులు మీరు ఒక చాంటింగ్ చేశారు, ఒక ఎనర్జైజ్ చేశారు ఆ విగ్రహాన్ని కానీ అక్కడున్న పూలను పత్రిని కానీ అవి తీసుకెళ్ళి నీళ్ళల్లో వేసేవారు. ఏమవుతుంది? మట్టితో తయారు చేసిన విగ్రహం మట్టిలోకి వెళ్ళిపోయింది. ప్రకృతిలో ఆ మెడిసినల్ ప్లాంట్స్ కదా, ఆ మెడిసినల్ ప్లాంట్స్ అన్నీ కూడా, ఆ ఆకులన్నీ కూడా, ఆ మెడిసినల్ వాల్యూస్ అన్నీ నీటికి ఇచ్చేవారు. ఆ నీటిని మనం తాగేవాళ్ళం. ఒకప్పుడు ఫిల్టర్స్ లేవు, ఇప్పుడున్నన్ని టాప్ బ్రాండ్ ఫిల్టర్స్ లేవు. నీళ్ళ దగ్గర చెలిమ తీసుకొని అందులో తాగేవాళ్ళం. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్ అండ్ యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఇంట్లో చెప్పండి, ఎంత కలర్ఫుల్ విగ్రహాలు పెట్టుకున్నాం కాదు, ఎంత న్యాచురల్గా ఉన్నాం, ఎంత సహజ సిద్ధంగా ఉన్నాం. వినాయక చవితి పేరుతో, పండగ పేరుతో ప్రకృతిని ధ్వంసం చేసే హక్కు మనకి ఎవ్వరు ఇవ్వలేదు. డిఫరెంట్ కలర్ వినాయకులను వాడడం వల్ల అది ఆ వాటర్లో ఆ సాల్యుబుల్ అంటే వాటర్లో కలిసిపోదు, అది అందులోనే ఉండిపోతుంది. అవన్నీ ఎక్కడికి వెళ్తాయి? అవన్నీ మళ్ళీ మనమే తాగుతాం, లేదా పశువులు తాగుతూ ఉంటాయి, క్రిమి కీటకాలు తాగుతూ ఉంటాయి. వాటిని మనం హింస చేసిన వాళ్ళం అవుతాం. రైట్. వినాయకుల వారు అహింసను బోధించారు, అద్భుతంగా జీవించమని బోధించారు, బుద్ధితో సిద్ధితో జీవించమని బోధించారు. కాబట్టి నేటి యువత, విద్యార్థులందరూ కూడా ప్రకృతి సహజ సిద్ధంగా జీవించడం. మరి ఈ 9 రోజులు జరిగిన తర్వాత ఏం చేస్తారు? యూత్ చాలా ఉంటారు, బిగ్ బ్యాండ్స్ పెట్టి డాన్సులు చేసుకుంటూ తీసుకెళ్తూ ఉంటారు. ఇందులోని మీనింగ్ ఏంటి? అక్కడ కుల, మత, వర్గ, వర్ణ విభేదాలు లేవు. అందరూ ఏకమై అద్భుతంగా సెలబ్రేషన్, డాన్స్ చేస్తూ, ఆటలు ఆడుతూ, పాటలు పాడుతూ వెళ్తాం. మరి ఎన్ని మంచి అలవాట్లు ఉండాలి! ఆ రోజు తీసుకోకూడని అన్నీ తీసుకొని అలా చేయడం వల్ల వినాయకుల వారు మనకు ఆశీర్వాదం ఇస్తారా? ఆలోచించండి. మ్యూజిక్ కూడా ఎంత డిస్టర్బ్డ్ మ్యూజిక్ వింటాం, ఎంత డిస్టర్బెన్సెస్తో ఉంటాం మనం. ఒకసారి గమనించండి, ఎంజాయ్ చేయండి, కానీ అది కూడా లిమిట్లో ఉండాలి అనేదే ఇక్కడ మనం లైఫ్ లెసన్. తర్వాత ఏం చేస్తాం? నీళ్ళల్లో వేసేస్తాం. అంటే ఈ 9 రోజులు వినాయకుల వారిని గణపతి పప్ప బోరియా అని రకరకాల పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ 9 రాత్రులు గడిపి తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తాం. ఇక్కడ కూడా ఒక లైఫ్ లెసన్ ఉంది. నిన్ను ఎవరైనా పొగిడినప్పుడు, నిన్ను మించిన వారు లేరు, నీ అంత గొప్ప వాళ్ళు లేరు, నువ్వు గ్రేట్, నువ్వు అది, నువ్వు ఇది అని పొగిడిన వాళ్ళు మళ్ళీ మనల్ని తీసుకెళ్ళి నీళ్ళల్లో కూడా పాడేస్తారు. అది పర్మనెంట్ కాదు. పొగిడితలకు ఉబ్బిపోవద్దు అనేది కూడా జీవిత పాఠమే. నువ్వు 9 రోజులు పొగిడావు, నీళ్ళల్లో వేస్తావు అంటే ఏంటి? ఏది పర్మనెంట్ కాదు, అన్నీ టెంపరరీయే. ఈ భూమి మీద మనం అన్నీ కూడా ఎన్నో పుస్తకాలు చదివాం. హై స్కూల్ అయిపోయింది, పుస్తకాలు ఏం చేశాం? ఎవరికో ఇచ్చాం. ఇంటర్మీడియట్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, పీజీ అయిపోయింది, స్టడీస్ అయిపోయాయి, జాబ్లో జాయిన్ అయ్యారు. పుస్తకాలు ఏవి అంటే టెంపరరీగా ఆ క్లాస్ కోసం చదివాం, మనం వాడుకున్నాం, అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేసాం. మనం భూమి మీద కూడా మన ప్రకృతిని, జీవాలను
క్రిమి కీటకాలను, పక్షులను, జంతువులను ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకుండా మనం ఎలాగైతే క్లాస్ వైజ్గా పుస్తకాలు చదివి మన అవసరం అయిపోగానే వేరే వాళ్ళకి ఇచ్చామో, భూమి మీద అన్నీ కూడా అలా మనం ఎలా ఉన్నది అలా మనకు అవసరమైనంత వాడుకొని మళ్ళీ తిరిగి అవసరం ఉన్న వాళ్ళకి, ప్రకృతికి ఇచ్చేసి ఇచ్చి వెళ్ళడానికి వచ్చాం. మనం ఇచ్చిపోవడానికి వచ్చాం మనం, రైట్? తీసుకోవడానికి మాత్రమే రాలేదు అనేదే గమనించాలి, రైట్? ఈ రెండు చేతులు ఇంకొకటి కూడా సూచిస్తుంది, గివింగ్ నేచర్. గివింగ్ నేచరే డివైన్ నేచర్. మీ దగ్గర ఏది ఉంటే అది పంచడం నేర్చుకుంటే మీ విఘ్నాలు తొలగుతాయి, మీ బుద్ధి, జ్ఞానము, సిద్ధి వికసిస్తుంది అనేదే వినాయకుల వారి నుంచి మనం నేర్చుకునే అద్భుతమైన జీవిత పాఠాలు. ఈ 9 రోజులు ఈ జ్ఞానం అంతా ధ్యాన సాధనలో కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాసతో ధ్యానం చేస్తూ ఉంటే అవన్నీ కూడా ఈ జ్ఞానము, ఈ శక్తి మనకు వస్తుంది, రైట్? సో ఇది మనం గమనించాల్సినటువంటి జీవిత పాఠాలు. ఈ జీవిత పాఠాలతో అద్భుతంగా ఉన్నతంగా ఎదగాలని, ఇది ఆధ్యాత్మిక పండగే. ఇది కూడా ఏమిటి మరి, అంత సహస్రార మాస్టర్ అయిన వినాయకుల వారు మూలాధార చక్రానికి అధిపతిగా ఎందుకున్నారు అంటే, నీ శరీర తత్వాన్ని నువ్వు దాటాలి. ఈ 9 రోజులు ఇప్పుడు చెప్పుకున్న జీవిత పాఠాలన్నిటినీ తెలుసుకొని అర్థం చేసుకొని ఆచరిస్తే, ధ్యాన సాధనతో మనం ఆకలింపు చేసుకుంటే మీరు కూడా ఒక గొప్ప సహస్రార మాస్టర్గా ఎదుగుతారు అనేదే ఈ వినాయకుల వారి నుండి మనం తీసుకునే జీవిత పాఠాలు. ఇది లైఫ్ లెసన్స్ ఫ్రమ్ వినాయక ఫెస్ట్. సో ఇవన్నీ అద్భుతంగా ఆచరించి ఉన్నతంగా బుద్ధితో, సిద్ధితో ఎదగాలని, మీ లక్ష్యాలు నెక్స్ట్ వినాయక చవితి కల్లా మీరు అద్భుతంగా బుద్ధితో, శక్తితో జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.